గుంటూరు బిఎన్ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శేఖర్ బాబు గారితో ఒక 30 మినిట్స్ ఇంటరాక్షన్ అయితే జరిగింది. నిన్న జరిగిన ఆ 30 మినిట్స్ కాన్వర్జేషన్ ఏదైతుందో నాకైతే చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే శేఖర్ బాబు గారు ఇచ్చిన గైడెన్స్ కానివ్వండి, ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్ కానీ వేరే లెవెల్. శేఖర్ బాబు గారితో డిస్కషన్స్ అయిపోయిన తర్వాత మా చాప్టర్ మెంబర్ అయిన ఇర్ఫాన్ గారి దగ్గర అయితే వెళ్ళాను 1-to-1 చేద్దామని చెప్పి. ఇర్ఫాన్ గారితో 1-to-1 అయిపోయిన తర్వాత నేనైతే ఇతనికి ఫ్యాన్ అయిపోయాను. ఇతనికి ఫ్యామిలీ మీద ఉన్న బాండింగ్ కి నేను బాగా కనెక్ట్ అయిపోయాను. ఇంకోటి ఏంటంటే అతను ఒక ఫేజ్ లో డౌన్ లో ఉండి ఒక్కసారి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చారు చూడండి, అదైతే నాకు బాగా నచ్చింది. ఈ రోజు గుంటూరు ఐటీసీలో మీటింగ్ జరిగింది. ఇది నా 8th మీటింగ్. ఇవాళ మీటింగ్ కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. ఈ రోజు కొత్త మెంబర్ కూడా ఇండక్ట్ అవ్వడానికి మా చాప్టర్ లో చెక్ అయితే ఇచ్చారు. బిఎన్ఐ లో ప్రతి ఒక్కరు బిజినెస్ ఓనరే. మీరు ఒక మెంబర్ అయిన తర్వాత మీ బిజినెస్ కి 40+ ప్రమోటర్స్ ఉంటారు. అంటే డిపెండ్స్ ఆన్ చాప్టర్. కొన్ని చాప్టర్స్ లో ఎక్కువ మంది ఉండొచ్చు, తక్కువ మంది ఉండొచ్చు. బిఎన్ఐ లో మాక్సిమం అందరికి కూడా లక్షల్లోనే బిజినెస్ జరుగుతుంది. మీరు కానీ ఒక బిజినెస్ ఓనర్ అయి ఉంటే, మీ సిటీలో బిఎన్ఐ ఉంటే ఒకసారి మీరు విజిటర్ గా వెళ్ళి అబ్జర్వ్ చేయండి. అక్కడ మీకు కానీ మీ బిజినెస్ కి కానీ ఈ బిఎన్ఐ ప్లాట్ఫామ్ అనేది యూజ్ అవుతుంది అనుకుంటే ఇమ్మీడియట్ గా జాయిన్ అయిపోండి. ఎందుకంటే వన్స్ మీరు ఒక బిఎన్ఐ మెంబర్ అయిన తర్వాత మీ బిజినెస్ యొక్క స్పాన్ పెరుగుతుంది. ఆటోమేటిక్ గా మీకంటూ ఒక సర్కిల్ ఏర్పడుతుంది. బయట మార్కెట్ లో ప్రతి బిజినెస్ అప్స్ అండ్ డౌన్స్ అనేది చాలా కామన్. వన్స్ మీరు ఒక బిఎన్ఐ మెంబర్ అయిన తర్వాత మీకంటూ ఒక స్ట్రాంగ్ పిల్లర్ లా ఉంటుంది బిఎన్ఐ ప్లాట్ఫామ్ అనేది. ఈ రోజు మా చాప్టర్ లో కొత్త మెంబర్ ఆన్ బోర్డ్ అయ్యారు.